హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుప్రియ. ఈరోజు మార్నింగ్ వచ్చి నేను పూరి చేశాను. అంటే ఇంట్లో దోశ బ్యాటర్ అయిపోయింది, అందుకని చెప్పని పూరి చేశాను. సో దానికి కావాల్సినంత గోధుమ పిండి కలిపేసి పక్కన పెట్టేశాను. నాకు పూరి అంత పర్ఫెక్ట్గా రాదు చేసేదానికి, అంటే నేను చేసినా కూడా అంతగా పొంగవు. సో ఒకసారి ట్రై చేద్దాము. నేను ఎప్పుడు చపాతీనే చేస్తాను, కానీ పిల్లలు పూరి అడుగుతారు. ఏమైనా ఆయిల్లో ఫ్రై చేసినటువంటి పిల్లలకి ఇష్టమే కదా, అందుకని చెప్పని ఇంక ఈసారి ట్రై చేస్తున్నాను. ఇకపోతే నిన్న నైట్ నేను క్లీన్ చేసి పెట్టుకునే గిన్నెలు అవన్నీ సర్దేసి ఇంకా మార్నింగ్ కొన్ని గిన్నెలు పడితే అవి కూడా తోమేశాను. ఇంకా చికెన్ తెప్పించాను. పూరీలోకి చికెన్ కర్రీ చాలా బాగుంటుందని నేను ఎప్పుడు కూడా సాటర్డేకి పిండి ప్రిపేర్ చేసుకుంటాను. దోశకి, ఇడ్లీకి అసలు చాలా బాగుంటుంది దోశలోకి చికెన్ కర్రీ అని చెప్పి. కానీ నిన్న నేను మర్చిపోయాను ఇడ్లీ బ్యాటర్ వేసేదానికి. నేను ఇడ్లీకి దోశకి ఒకే బ్యాటర్ వేస్తానని మీకు అంతకుముందు వీడియోలో కూడా కొన్ని చెప్పున్నాను కదా. సో అందుకని ఇంకా చికెన్ అవంతా క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకా టమోటా, ఆనియన్ అన్నీ కట్ చేసేసుకున్నాను. నేను చికెన్ కర్రీ వచ్చేసి అన్నంలోకి, సంగట్లోకి కొంచెం తిక్కుగా వచ్చేలా చేస్తాను. అయితే ఈ టిఫిన్ సెక్షన్స్కి వచ్చేసరికి కొంచెం పల్సన్గా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. ఇంతలోకి పాలు పెట్టాను మార్నింగ్ లేవగానే, ఇంకా అవి కూడా కాగిపోయాయి. ఇంకా పాలు కూడా కలిపేసుకుంటున్నాను. కాఫీ నాకు మార్నింగ్ కాఫీ ఆర్ టీ కానీ తాగితే ఏ పనైనా చేసేస్తాను ఫాస్ట్గా. నాకు కొంచెం పని పక్కన పెట్టేసి కాఫీ తాగుతాను మార్నింగ్. అప్పుడే మా బాబుకి మెలకు వచ్చేసింది. వాడికి ఏంటంటే నేను ఎప్పుడు ఖాళీగా కూర్చుంటానో అప్పుడే మెలకు వస్తుంది. ఇంకా ఆడుకుంటా ఉన్నాడు. ఇంకా మా పిల్లోళ్ళు, మా హస్బెండ్ లేసేస్తారని నేను ఇంకా వాడిని తీసుకుని వచ్చేసాను హాల్లోకి. ఇక చికెన్ కర్రీకి కొంచెం ఆయిల్ వేసుకున్నాను. దాంట్లోకి వచ్చి ఇలాచి, లవంగాలు, కొంచెం చెక్క అవి వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇక ఆనియన్స్, ఇంకా టమోటా, పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేయాలి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకొని ఫ్రై చేసిన తర్వాత ఆయిల్లో ఇక ఈ టమోటాలు కూడా కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసేసి ఫ్రై చేసేయండి. ఇవి ఒక 50% ఫ్రై అయిపోయేటప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం టర్మరిక్ పౌడర్ కూడా వేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి. కలర్ చేంజ్ అవుతుంది, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. ఇవి కూడా ఫ్రై అయిపోయాక కారము, కొంచెం ధనియాల పొడి వేసేసుకుని ఫ్రై చేసేసేయండి. తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాంట్లో వేసేసి బాగా కలిపేసుకొని కొంచెం సాల్ట్ తక్కువైతే సాల్ట్ వేసేసుకోండి. నేనైతే ఇంట్లో ఆర్చి చికెన్ మసాలా ఉంది, అది వేసాను కొద్దిగా. కొంచెం ఇంట్లో చేసిన గరం మసాలా వేసాను. సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది, కొంచెం సాల్ట్ వేసి ఇంకా వాటర్ వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు దాన్ని ఉడికిచ్చేసామంటే చాలా బాగా కుక్ అయిపోతుంది. ఇంతలోకి నేను పూరికి కావాల్సింది ఒకసారి కలిపేసుకున్నాను, పూరీ పిండి కూడా. నేను పూరీ పిండి కలుపుకున్నప్పుడు అసలు చపాతీలు చేసుకుంటే ఈ పిండితో చాలా సాఫ్ట్గా వస్తాయి, ఎంత మెత్తగా ఉంటాయంటే అసలు అంత బాగుంటాయి. కానీ ఏంటంటే పూరీ చేయమన్నారు కానీ పూరీ చేస్తున్నాను. నాకు ఆయిల్లో అట్లా ఫ్రై చేయాలంటే అసలు నచ్చదు. అవి జిడ్డుగా ఉంటాయి, బాండలు అవన్నీ కడగాలన్నా నాకు నచ్చదు. అందుకని నేను పూరీ అంతగా ప్రిఫర్ చేయను. అన్నీ ఏంటంటే చిన్న సైజులో ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇవి పొంగవో తెలీదు. అంతలోకి చికెన్ కర్రీ కూడా ఒక 3 విజిల్స్ వచ్చేసింది. ఇంకా అది పక్కన పెట్టేశాను. ఇంకా స్టీమ్ పోయేంత వరకు కాసేపు వదిలేయాలి కదా. ఇంకా బాండలు పెట్టేసి కావాల్సినంత ఆయిల్ వేసుకున్నాను. అది బాగా హీట్ అయింది. హీట్ అయ్యాక ఇంకా పూరీలు వేసేసుకున్నాను. ఈ పూరీలు పొంగదా అని డౌట్తోనే చేస్తున్నాను. బాగానే వచ్చాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది చికెన్ కర్రీలోకి అయితే. ఇవి ఇంకా కూడా బాగా ఫ్రై చేయాలి కొంచెం రెడ్ కలర్లో, కానీ ఎక్కడ అప్పడాల్లాగా అయిపోతాయి, నేను చేయలేదు. ఈరోజు ఇంకా పిల్లలకి, మా హస్బెండ్కి అందరికీ నేను ఆ పూరి అంతా సర్వ్ చేశాను. ఇకపోతే మీకు నేను మ్యాంగోస్ చెప్పాను కదా, నేను ఆ మ్యాంగోస్ కూడా చూపిస్తాను. ఇవి ఆర్గానిక్ మ్యాంగోస్ అంట. ఇవి చెట్టుల్లో అలాగే పేపర్ కట్టేసి పండిస్తారు, అంటే మందులు అవన్నీ ఏం వేరు. అంటే కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే మాకు ఇక్కడ అమ్మేశారు. ఇది పక్కన విలేజ్ నుంచి వేరే వాళ్ళు ఆటో వచ్చింది, తెలిసిన వాళ్ళు, అక్కడ తీసుకున్నాము. ప్రైస్ కూడా చాలా తక్కువ పడ్డది, కేజీ ఒక 60 రూపీస్ అలా పడ్డది మాకు. నేను ఒక 6 kgs దాకా తీసుకున్నాను. డీమార్ట్లో కొన్ని ఇంట్లో కావాల్సిన వస్తువులు అవి తెచ్చుకున్నాను, అంటే గోధుమ పిండి అవి అయిపోతే అవి తెచ్చుకున్నాను. ఇక నేను బయట హోల్సేల్ షాప్లో కొన్ని బ్రాస్ ఐటమ్స్ తీసుకున్నాను. ఈ దీపాలు మాత్రం నేను డీమార్ట్లోనే తీసుకున్నాను. ఒక్కొక్కటి
ఇంత 350 రూపీస్ ఏమో పడ్డది. ఇంక ఇంట్లో కావాల్సిన సరుకులు అవి కొన్ని అయిపోతే తీసుకున్నాను. ఇంకా ఆయిలు, హెయిర్ ఆయిల్ అవి అయితే తీసుకోలేదు. ఫుడ్ ఆయిల్ అవి సాటర్డే నేను ఖచ్చితంగా తీసుకోను. ఇంకా మళ్ళీ ఇంకొక రోజు పోయి తీసుకుందాంలే అని ఇంకా మినప్పప్పు అవి వరకు తెచ్చేసుకున్నాను. నాకు ఇంట్లోకి వాష్రూమ్స్ క్లీన్ చేసేదానికైతే మాత్రం హార్పిక్ బాగా ఎక్కువ వాడతాను. ఈ 2 బాటిల్స్ అయిపోతాయి 1 మంత్కి నాకు. ఇంక ఇంట్లోకి సోప్స్ అవి కావాలంటే తీసేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక బ్యాగ్ చూపించాను కదా, ఆ బ్యాగ్ ఏంటంటే చాలా వెయిట్ మోస్తుంది. 100 రూపీస్ ఏమో పడింది డీమార్ట్లోనే. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చాలా రోజుల నుంచి వాడుతున్నాము. ఇంకా ఈ బ్రాస్ ఐటమ్స్ అవన్నీ కూడా నేను హోల్సేల్ షాప్లో తీసుకున్నాను. దీని కిందకే నేను దీపాలకి ప్లేట్స్ అవి తీసుకున్నాను. మీకు ఇప్పుడు చూపించుంటే కొన్ని చూపించాను. ఇకపోతే దేవుడి దగ్గర ఉన్నాయి. ఇంకా దేవుడి దగ్గర అయితే ఇప్పుడు కదిలిచ్చాను. ఒకసారి మీకు చిన్న వీడియోలో చూపించేస్తాను నా దగ్గర ఉన్న బ్రాస్ ఐటమ్స్. నేను వీడియోస్ పెట్టున్నాను కదా ఇంతకుముందు, పూజ వీడియోస్. ఆ పూజ వీడియోలో చూసే ఉంటారు. ఈ బ్రాస్ ఐటమ్స్ అన్నీ చూపించేస్తాను. నాకు సిల్వర్ ఉన్నా కూడా నేను వాడను. నేను అట్లా పెట్టేస్తుంటాను బీరువాలో. నాకు పెద్దగా నచ్చవు. నాకు బ్రాస్ ఐటమ్స్లోనే దీపం పెట్టాలంటే ఇష్టము. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.